ఇక మీడియాతో కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి చిట్ చాట్ నిర్వహించారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా చోట్ల కనిపిస్తుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈడీ, సీబీఐను బీజేపీ వాడుకుందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పోలీసుల చేత బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంపిణీ చేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ అవినీతి బయటపడకుండా మొత్తం అధికార వ్యవస్థను భ్రష్టు పట్టించారని తెలిపారు. సీఎం దగ్గర సమాచారం అంతా కూడా ఉందని, అందుకే ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయని చెప్పారు. అవినీతి అధికారుల లిస్ట్ సీఎం దగ్గరకు చేరిందని తెలిపారు. సంధి కాలనీ కాలం ముగిసిందని, చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని పేర్కొన్నారు. ఇక గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని పక్కన పెట్టాలని, ప్రతిపక్ష పార్టీలో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అధికారం చెలాయించిన అధికారులే ఇప్పుడు పెత్తనం చేస్తున్నారని చెప్పారు మధు యాష్కి. సోమేష్ కుమార్ భాగవతం ఇంకా బయటపడాలని అన్నారు. సోమేష్ కుమార్ అండతోనే జీఎస్టీ కుంభకోణం కూడా జరిగిందని చెప్పారు. దాచిపెట్టిన అధికారులపై విచారణ జరగాలని కోరారు ఆయన. అమోయ్ కుమార్ లాంటి వారిపై చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ఇక విచారణలో వేగం లేనంటూ వల్లే ఇటు కాంప్రమైజ్ అయ్యారనే ఆరోపణలు కూడా వస్తున్నాయని తెలిపారు. విచారణ చేయాల్సిన అధికారులే దోషులు కావడంతో విచారణ ముందుకు సాగటం లేదని అన్నారు. సింగరేణిలో కవితకు అన్ని రకాలుగా కూడా సహకరించిన అధికారి ఇప్పుడు తమ ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నారంటూ కామెంట్స్ చేశారు మధు యాష్కి.